దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ రచ్చగా మారాయి. ఇటీవల ఏపీ చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా తప్పులు తడగ్గా ఉందని జగన్ అన్నారు. అంతేకాకుండా కేవలం దీనిలో ఆత్మస్థుతి పరనిందలు మాత్రమే ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా అమలు చేసినట్లు, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సామాజిక ఆర్థిక సర్వేలో గణాంకాలతో సహా ఇచ్చి ఏకంగా గవర్నర్తో అసెంబ్లీలోని చదివించారన్నారు. అబద్ధాలు చెప్పించారన్నారు. సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై కూడా జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం వైసీపీ జనసేన మధ్య వివాదాన్ని రాజేశాయి. ఈ క్రమంలో దీనిపై ఇక ఏపీ జనసేన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ మంత్రి గారు కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు జగన్ను చేదరించుకున్నారన్నారు. వైనాట్ 175 అన్న జగన్ను కేవలం ప్రజలు 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారన్నారు. దీంతో జగన్కు పూర్తిగా మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్తో ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల గొంతుక వినిపించాల్సింది పోయి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పనికిరాని మాటలతో కాంట్రవర్సీలకు కారణమవుతున్నారని విమర్శించారు. జగన్ లాగా తాము ఆరోపణలు చేయగలమని, కానీ సభ్యత అడ్డు వచ్చి ఊరుకుంటున్నామన్నారు. జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాము కూడా జగన్ను కోడికత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ అని తాము అనగలమని, కానీ సభ్యతా సంస్కారం తాముకు ఉంది గనక ఆలోచిస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు. జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో పంచులు వేశారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే వదిలేది లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య వార్ ఒక రేంజ్లో కొనసాగుతోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.